వంగవీటి సినిమాపై మాటల యుద్ధం కొనసాగుతోంది. రంగా క్యారెక్టర్ ను వక్రీకరించారన్న రాధా కామెంట్స్ పై కౌంటర్ ఇచ్చారు వర్మ. రంగాను గాంధీలా చూపించాలా అని ప్రశ్నించారు. మర్డర్ల మాట అటుంచి రంగా ఎవరినీ మొట్టికాయ కొట్టలేదని చూపించాలా అంటూ ఫైర్ అయ్యారు. మదర్ తెరీసా కన్నా సాత్వికుడని, అన్నదానాలు ప్రజాసేవ తప్ప చీమకైనా హాని చేయని గౌతముడని చూపించాలా అంటూ కౌంటర్ ఇచ్చారు. రంగా ఆయన భార్య గురించి అభిమానులు వినడానికి చూసేందుకు ఇష్టపడని డాక్యుమెంటెడ్ వాస్తవాల్ని చూపించగలనన్నారు. కానీ ఆయన మీద ఉన్న గౌరవంతో వాటిని చూపించలేదని తెలిపారు. ఆ వాస్తవాలు ఏమిటని రాధా డిమాండ్ చేస్తే వాటన్నింటినీ కుండబందలు కొట్టినట్లు చెప్తారన్నారు. సున్నితమైన భావోద్వేగాలను చూపించేందుకే సినిమా తీశానన్న వర్మ, సీనియర్ వంగవీటి రాధా రంగాలో ఉన్న గొప్పతనం ప్రస్తుత రాధాకి 0.1% కూడా లేదన్నారు. అంతకుముందు సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు వంగవీటి రాధాకృష్ణ. విజయవాడలో వంగవీటి రంగ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఆయన తన తండ్రి ఆశయ సాధన కోసం కృషి చేస్తానని స్పష్టం చేశారు. వర్మ డబ్బు కోసం వంగవీటి జీవిత చరిత్రను కించపరిచేలా చిత్రీకరించి గొప్పలు చెప్పుకుంటున్నారని ఆరోపించారు. డబ్బు కావాలని అడిగితే రంగ అభిమానులు చందాలు వేసుకుని ముఖాను కొట్టేవాళ్లమన్నారు. అన్నీ తెలిసినట్టు కోతలు కోసే వర్మ తగిన మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు రాధాకృష్ణ. మొదలా చివరా తెలియనివాడు ఏదో సినిమా పకోడీగడి సినిమా తీశాడని చెప్పి రక్త గూడు తినడానికి కక్కుతుపడే ఎదవ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇది చరిత్ర తెలియదు, నాకు అన్నీ తెలుసు అని చెప్పి అనుకుని ఊరికి నేను సొల్లు కబురు చెప్పేవాడు. వెళ్ళి డబ్బు కక్కుతుపడి చెప్తున్నాను కదా, డబ్బు నిజంగా నీకు అంత కొరవ ఉందని చెప్పంటే రంగారావు అభిమానులందరూ అడిగితే తలా కొంత పుష్టి చేస్తారు నీకు. అసలు ఆ డబ్బుతో నువ్వు జీవితాంతకాలు ఈ జన్మ కాదు 10 జన్మలో సరిపోయేంత డబ్బు ఇస్తారు నీకు అసలు రంగారావు.